హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ట్యాంపరింగ్పై సుప్రీంకోర్టుకు వైఎస్ జగన్. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాము. వీడియోని చివరి దాకా చూడండి. ఈ వీడియోకి తప్పనిసరిగా ఒక లైక్ అయితే చేయండి. ఈవీఎంలలో ఓట్లతో పాటుగా వీవీప్యాట్ స్లిప్పులను కూడా లెక్కించాలని సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లను విచారించిన అత్యున్నత న్యాయస్థానము అభ్యర్థులను తోసిపుచ్చింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో పోలైన ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను 100% సరిచూసుకోవాలని చేసిన డిమాండ్ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. ఈవీఎంలు, వీవీప్యాట్లతో 100% క్రాస్ వెరిఫికేషన్ కుదరదని కోర్టు చెప్పింది. ఈవీఎంల స్థానంలో మళ్లీ పేపర్ బ్యాలెట్ను వాడాలన్న అభ్యర్థనను కూడా జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం త్రోసిపుచ్చింది. వీవీప్యాట్ ఫిజికల్ డిపాజిట్ కూడా కుదరదని కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి పలు ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎంలో సింబల్ లోడింగ్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఆ యూనిట్ని సీల్ చేయాలని తెలిపింది. దాన్ని కనీసం 45 రోజుల పాటు భద్రపరచాలని సూచించింది. ఫలితాల ప్రకటన తర్వాత అభ్యర్థులు 7 రోజుల్లోపు తమ అభ్యంతరాలను తెలియజేయాలని పేర్కొంది. అప్పుడు ఇంజనీర్ల బృందం మైక్రో కంట్రోలర్ ఈవీఎంలో బర్న్ చేసిన మెమొరీని తనిఖీ చేయాలని తెలిపింది. ఈ వెరిఫికేషన్కు అయ్యే ఖర్చును అభ్యంతరాలు లేవనెత్తిన అభ్యర్థులే భరించాలని వెల్లడించింది. ఒకవేళ ఈవీఎం ట్యాంపరింగ్ అయినట్లు తెలిస్తే ఖర్చులు వెనక్కి ఇవ్వాలని సూచించింది సుప్రీంకోర్టు. ఈ సందర్భంగా జస్టిస్ దీపాంకర్ దత్తా కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక వ్యవస్థను గుడ్డిగా అపనమ్మకంతో చూడటము అనవసరంగా అనుమానాలకు దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. ఇక కౌంటింగ్ సమయంలో పేపర్ స్లిప్లను లెక్కించేందుకు ఎలక్ట్రానిక్ మిషన్ను ఉపయోగించాలన్న పిటిషనర్ల సూచనను పరిశీలించాలని జస్టిస్ ఖన్నా ఈసీకి తెలిపారు. అంతేకాకుండా ప్రతి పార్టీ పక్కన గుర్తుతో పాటు బార్కోడ్ కూడా ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ప్రస్తుతం ఓ అసెంబ్లీ స్థానంలో 5 ఈవీఎంలలోని ఓట్లను వీవీప్యాట్ స్లిప్లతో వెరిఫై చేస్తున్నారు. అలా కాకుండా మొత్తం స్లిప్లను సరిపోల్చేయాలని పిటిషనర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈసీ అది మాత్రం సులభతరం కాదని చెబుతోంది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశమే లేదని కోర్టు వివరించింది.